అసలు నీ మనసులో ఒక అభిప్రాయం రాగానే అవతల వారిని కనీసం వివరణ కూడా అడగకుండా విరుచుకుపడిపోయేంత కోపం ఉన్నవాడివా? నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత అవతల వారిని విషయాన్ని విచారణ చేసి కోప్పడే స్వభావం ఉన్నవాడివా? అది ఎందుకు అడిగారో ఆయనకి తెలుసు, విన్న ఆయనకి తెలుసు. నాకు కోపం వస్తే అవతలవాడు తప్పు చేశాడని నమ్మేస్తానంతే. అవతలవాడు తప్పు చేశాడు అనుకుంటే కదండి కోపం. నువ్వు ఇలా ఎందుకు చేశావని నేను అడగను. అసలు నేను అవతలవాడిని హ్యాంగ్ చేసేస్తాను, ఇంకా ఎంత శిక్ష అయినా వేసేస్తాను. అసలు అడగడం నాకు అలవాట్లేదన్నారు. ఆయన అన్నారు, నువ్వు నా దర్శనానికి వచ్చావు కదా, నేను నీకు ఇచ్చే కానుక ఒక్కటే, నువ్వు రెండో స్థితిలోకి మారు. ఇక నుంచి కోపం వచ్చేయగానే ఆగు ఒక్కసారి, ఎందుకు ఇలా చేశావు అని అడుగు. నీ జీవితంలో ఇప్పటికి ఎన్ని తప్పులు చేశావో నీకు అర్థం అవుతుందన్నారు. అతను ఇంటికి వెళ్ళిపోయాడు. పీఠాధిపతుల దర్శనం చేసుకుని అతను క్వార్టర్కి వెళ్ళేటప్పటికీ రాత్రి చాలా ఆలస్యమైంది. క్యాన్వా అంతా బయలుదేరి వెళ్ళిపోయే వరకు ఉన్నాడు. ఉండి రాత్రి 9:30కి వెళ్ళాడు. వంటవాణ్ణి చాలా ఆకలిగా ఉంది, పలహారం పెట్టు అన్నాడు. వేపుడు ముక్కలు కూడా లేకుండా 2 గోధుమ రొట్లు పల్సగా ఉన్నటువంటి చపాతీలు లాంటివి తీసుకొచ్చి పళ్ళెల్లో పెట్టి వణికిపోతూ అక్కడ పెట్టాడు. అతనికి ఎక్కడలేని కోపం వచ్చింది. అతను ఒక 7-8 రొట్లు తింటాడు 2 రకాల కూరలతోటి. 2 పలచటి రొట్లు అంటే నేను రాననుకుని వీడు తినేశాడని అని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తొచ్చింది. అవతల వారిని అడగకుండా శిక్ష వేయడానికి అలవాటు పడిన వాడివి కదూ, కనీసం 2వ స్థాయికి మారన్నారు. ఇవాళ మారి చూద్దామని, ఎందుకు 2 రొట్టెలే ఉంచావు అని అడిగాడు. అతను అన్నాడు, మీ దగ్గర అటెండర్ ఉంటాడు కదా, సరుకులు అయిపోయినప్పుడు అతన్ని పంపించి కదా సరుకులు తెప్పించుకుంటాం. అతన్ని పొద్దున్నే పంపించాను, మధ్యాహ్నానికే భోజనం వండుదామని. కానీ ఏ కారణం చేత రాలేదో తెలియదు. ఎప్పుడు అలా చేసే మనిషి కాడు. వెళ్ళినవాడు ఆ సరుకులు పట్టుకుని రాలేదు. నేను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. ఈయన పీఠంలో భోజనం చేశాడు, నేను భోజనం చేయలేదు. నా ఆకలి కడుపు నకనకలాడిపోతున్నా, మీరు ఒకవేళ ఏమీ తినకుండా వస్తారేమో, యజమానికి మిగల్చకుండా తినేస్తే మహాపాపమని ఎక్కడో వెతికి ఉన్న కొద్ది పిండి జల్లించి 2 రొట్టెలైతే అవి చేసి మీకు పెట్టాను తప్ప నేను ఏమీ తినలేదు, నాకు తెలియదు. వాడి కోసం ఎదురు చూస్తున్నాను. 2 రొట్టెలే పెట్టినటువంటి నా దోషాన్ని మన్నించండి అన్నాడు. ఆ రేంజరు వలవల వలవల ఏడిచేశాడు. నిజంగా నేను లేచి వీడిని కొట్టేసి ఉంటే, వాడు చెప్పండి నాకు, ఎందుకంటే నా ప్రథమ కోపం ఎప్పటి నుంచో ఇంతే. ఇలా ఎందరినో కొట్టాను, ఎందరినో ఏదో పనిష్మెంట్లు ఇచ్చాను. అసలు ఎవరైనా మళ్ళీ వచ్చి ఏదైనా చెప్పపోతే వినడం అన్నది నా జీవితంలో లేదు. ఒక్కసారి విన్నంత మాత్రం చేత వీడు ఇంత కష్టపడి నాకు 2 రొట్టెలు ఉంచాడే, వీణ్ణి కొట్టబోయాను. నిజంగా మహానుభావుడు నన్ను ఈ 3 తరగతుల్లో దేనికి చెందినవాడవని అడిగి 1 నుంచి 2లోకి మారే ప్రయత్నం చెయ్యని చెప్పి వెళ్ళిపోయారు. 2వ స్థాయిలోకి రావడానికి ప్రయత్నిస్తేనే నాకు ఇన్ని దోషాలు కనపడితే, నేను నిజంగా ఈ కోపాన్ని దగ్గర పెట్టుకుని ఒకరి మాట వినకుండా బతికి పదవిలో ఉండి ఎంతమందిని కొట్టానో, ఎంత పాపం మూట కట్టుకున్నానో అని వలవల ఏడ్చి ఆ 2 రొట్టెలు వంటవాడికి పెట్టాడు ఆయన రోజు. నేను మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే, మీ దుర్గుణములను మీరు గ్రహించగలరు. మీలో ఉన్న దుర్గుణాలని గ్రహించడానికి మీ ముందు ఉన్న ఎవ్వరూ ఎక్స్రే మెషిన్స్ కారు. మీ లోపాన్ని మీరు తెలుసుకోవాలి. మీ లోపాన్ని మీరు దిద్దుకోవడం అన్నది ప్రారంభం చేస్తే, మీరు సమాజానికి కొత్తగా చెయ్యవలసినటువంటి ఉపకారం, మీరు సంపాదించుకున్నటువంటి జీతంలోంచి సింహభాగాన్ని సమాజానికి ఇచ్చేయమని కానీ, మీరు బంగారం గొలుసు కూడా వేసుకోవద్దని కానీ, మీరు ఉద్యోగం మానేసి ఎవరికో ఉద్యోగం ఇచ్చేయమని కానీ, అలాంటి బోధలు చేయడానికి నేను సిద్ధంగా లేను. మీరు వ్యక్తిగత దోషాన్ని మీరు దిద్దుకోగలిగితే మీరు సమాజానికి పనికొచ్చేటటువంటి మహావృక్షం అయిపోతారు. వృక్షం కొత్తగా చెయ్యవలసినది ఏముండదు. చెట్టుగా దాన్ని రక్షిస్తే అది వృక్షం అయిందనుకోండి, చాలంతే. పళ్ళు ఇచ్చేస్తుంది, కాయలు ఇచ్చేస్తుంది, నీడ ఇచ్చేస్తుంది, ఆకులు ఇస్తుంది, కొమ్మలు ఇస్తుంది, ఎండువు ఇస్తుంది, వంట చెరకు ఇస్తుంది, అన్నిటినీ ఇచ్చేస్తుంది. అన్నిటినీ ఇవ్వగలిగినటువంటి ఒక చెట్టు తయారవడానికి మొక్కగా ఉండగా నీళ్లు పోస్తే ఎలా సరిపోతుందో, మీలో ఉండేటటువంటి దుర్గుణములను పరిశీలన చేసుకోగలిగిన శక్తిని మీ అంత మీరు సంపాదించుకోగలిగినటువంటి స్థితిని పొందగలిగితే చాలు.
మీరు మహావృక్షాలు అవుతారు ఈ జాతికి. మీ నీడలో సేద తీరిపోతుంది ఈ దేశం. ఎంత గొప్ప గొప్ప అధికారులు అవుతారు.